జెప్టో సక్సెస్ స్టోరీ గురించి ఎప్పటినుంచో అనుకుంటూ ఉంటున్నాం. ఈరోజు ఈ సక్సెస్ స్టోరీ గురించి ఈ లైవ్లో డిస్కస్ చేస్తున్నాం. మీకున్న ప్రతి డౌట్ని, ప్రతి కామెంట్ని ఇక్కడ పోస్ట్ చేయండి. ఫీల్ ఫ్రీ. మీకు బాగుంటే ఎందుకు బాగుందో చెప్పండి, బాగోపోతే ఈ స్టోరీలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో చెప్పండి. అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పద్ధతిలో కూడా ఏదైనా లోపాలుంటే చెప్పండి. జెప్టో అనే పేరు కొంతమందే వినుంటాం, మనలో చాలామంది వినకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇప్పటికి భారతదేశం అంతా ఎస్టాబ్లిష్ అవ్వలేదు, కేవలం 10 సిటీస్లో మాత్రమే ఎస్టాబ్లిష్ అయింది. ఏదైనా ఒక సక్సెస్ కావాలి అంటే ఇప్పుడు అందరూ బిజినెస్ చేస్తారు కదండి, కొంతమందే సక్సెస్ అవుతూ ఉంటారు. ఎందుకు సక్సెస్ అవుతారు అంటే వాళ్ళ బిజినెస్ మోడల్ అలాంటిది, వాళ్ళ బిజినెస్ సీక్రెట్స్ అలాంటివి. ఇక్కడ ఓపెన్ సీక్రెట్స్ కొన్ని ఉంటాయి. ఆ ఓపెన్ సీక్రెట్సే మనం డిస్కస్ చేసుకుందాం. మీలో కొంతమంది సక్సెస్ అవ్వాలని అనుకుంటారు, అవటానికి కింద మీద పడుతూ ఉంటారు కదా. అలాగే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఎక్కడైనా కానీ సక్సెస్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మోడలింగ్ ఇంపార్టెంట్. ఆ మోడలింగ్ని బేస్ చేసుకునే ఈ జెప్టో సక్సెస్ అయిందండి. జెప్టో, జెడ్ఈపిటిఓ, ఈ జెప్టో అనేది దానికి ఒక అర్థం ఉందండి. సమ్ గ్రీకో లాటిన్ భాషలోనే ఉంది. సెకండ్లో 10⁻⁻21 అన్నట్టు, అంటే సెకండ్లో 100వ వంతు, 1000వ వంతు అట్లా అన్నట్టు. కరెక్ట్గా నేను చెప్పట్లేదు కానీ విషయం అయితే అది. అంటే అంత తక్కువ టైంలో మేము క్విక్గా డెలివరీ ఇచ్చేస్తాం, గ్రోసరీస్ని డెలివరీ ఇచ్చేస్తాం అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం అండి. గ్రోసరీస్ అంటే ఉప్పు, పప్పు, చింతపండు దగ్గర నుంచి ఏం కావాలంటే అవి 10 నిమిషాల్లోనే మన ఇంటికి ఇచ్చేస్తాం అన్నారు. ఇచ్చేస్తామని అంటమే కాదు, ఇస్తున్నారు. అదే వీళ్ళ సక్సెస్ కూడా. ఈరోజు సంవత్సరానికి 2000 కోట్ల పైనే లాభం తీస్తున్నారు. టర్నోవర్ వచ్చి 10,000 కోట్లు లాస్ట్ ఇయరే దాటిపోయింది. లాస్ట్ ఇయర్లో యూనికార్న్ అండి, ది నెంబర్ 1 ఫస్ట్ యూనికార్న్ కూడా ఇదే. ఈ సంవత్సరం లింక్డ్ఇన్ ప్రకారం ది బెస్ట్ స్టార్టప్ ఏది అంటే జెప్టో అంటున్నారు. సో ఇలాంటి సక్సెస్ స్టోరీల నుంచి, ఇలాంటి స్టార్టప్స్ నేర్పే పాఠాల నుంచి చాలామందికి ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి అసలు ఈ జెప్టోకి లాభాలు ఎలా వస్తాయి, జెప్టోకి ఎలా కలిసి వస్తుంది, మిగిలిన వాళ్ళు చేయలేనిది ఈ జెప్టో వాళ్ళు, ఈ కుర్రాళ్ళు ఇద్దరు ఎలా చేయగలిగారు. జనరల్గా 20 సంవత్సరాల లోపు కుర్రాళ్ళు ఎవరైనా ఏదైనా చేస్తామంటే పోయి ఆడుకోరా బాబు, నీకెందుకు ఈ బాధ అంతా అని మనం సింపుల్గా తీసేస్తాం కదా. వీళ్ళు కూడా అలాంటి కుర్రవాళ్ళే, అలాగే స్టార్ట్ చేశారండి. కోవిడ్ వచ్చినప్పుడు వీళ్ళకి వచ్చింది ఐడియా. ఇంటింటికి అప్పుడు ఎంత బాధపడ్డామో గుర్తుంది కదా. మనం బయటికి వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళనివ్వని పరిస్థితి, కానీ ఇంట్లోకి సరుకులు కావాలి, సామాను కావాలి, ఎవరు తెచ్చి పెడతారు. వీళ్ళకి అప్పుడు వచ్చింది ఐడియా, కిరాణా మార్ట్ అని చెప్పి స్టార్ట్ చేశారు. అప్పట్లో యాక్చువల్గా వీళ్ళ ఫస్ట్ వెంచర్ అదేనండి. ఈ కిరాణా మార్ట్ స్టార్ట్ చేశారు, కానీ అప్పుడు సప్లై చేయలేకపోయారు, ఇవ్వలేకపోయారు. కోవిడ్లో అన్ని బాధలు ఉన్నాయి, ఆ తర్వాత మోడలింగ్లో తేడాలు ఉన్నాయి. అంటే కిరాణా షాపుల నుంచి వీళ్ళు తీసుకొని మన ఇంటికి అందించేలాగా అప్పటి మోడల్ అన్నట్టు. సో కిరాణా షాపుల వాళ్ళు ఎందుకు సహకరిస్తారు, పూర్తిగా సహకరించే అవకాశం లేదు కదా. అలాగా చిన్న చిన్న పొరపాట్ల వల్ల అది ఫెయిల్ అయిందండి. ఫెయిల్ అయిన తర్వాత ఇద్దరు కూడా స్టాన్ఫర్డ్ వెళ్ళిపోయారు. కుర్రాళ్ళు ఇద్దరు కూడా స్టాన్ఫర్డ్ వెళ్ళిపోయి అక్కడ చదువుకుందాం, కంప్యూటర్ సైన్స్లో సీట్ వచ్చింది, చదువుకుందామని జాయిన్ అయిపోయారు. జాయిన్ అయ్యారు, కానీ మనసు అంతా ఇటే ఉంది, పీకుతోంది, ఈ స్టార్టప్స్ మీదే ఉంది. ఎక్కడైతే మనం ఫెయిల్ అయ్యామో అక్కడే మనం స్టార్ట్ చేయాలి అని అప్పటి నుంచి ఆలోచిస్తూ ఉన్నారండి. ఒకవైపునేమో మిగిలిన ఇన్స్టామార్ట్ ఉంది కదండి, ఇన్స్టామార్ట్, స్విగ్గీ, ఈ మధ్య బెంగళూరులో బ్లింకిట్ అని ఒక స్టార్టప్ వచ్చింది. వీళ్ళు ఒక పక్క నుంచి స్టార్ట్ చేసేసారు. వీళ్ళు కూడా ఛాలెంజింగ్గా ఇంకా తక్కువ టైంలో ఇద్దామని అనుకుంటున్నారు. సో జెప్టో ఆలోచన అలా వచ్చింది. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి, అంటే మనం స్టాన్ఫోర్డ్లో సీట్ వస్తే వదులుకోం కదా, ఆ సీటు కూడా వదిలేసుకొని వై కాంబినేటర్ అని ఒకటి ఉందండి, నేను తర్వాత చెప్తాను దాని గురించి. మంచి ఐడియాలజీ ఉన్న వాళ్ళకి, మంచి ఐడియాస్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వటమే కాదు, ఫండింగ్ చేయటమే కాదు, బాగా సానపడతారు, అక్కడ బాగా రుద్దుతారు. ప్రపంచంలో గొప్ప గొప్ప స్టార్టప్స్ని, రకరకాల స్టార్టప్స్ని, ఫెయిల్యూర్ స్టోరీస్ని అన్నిటినీ పరిచయం చేస్తారు. పరిచయం చేసి ఆ సక్సెస్కి వాళ్ళు కూడా ఉపయోగపడతారు. అది ఇంకొక స్టోరీలో నేను చెప్తాను. ఇంకా ఈ రోజున ఇదే జెప్టో సంవత్సరానికి అయితే లక్షల్లో ఉంది, రోజుకి 5,000 పైన డెలివరీస్ని ఇస్తుంది. 1,000 మంది పైనే ఉన్నారు స్టాఫు. అన్నిటికంటే ముఖ్యంగా 10 మినిట్ లోపు ఇచ్చేస్తుందండి. వీళ్ళ యావరేజ్ టైం వచ్చి 8 సెకండ్స్ అని 8 నిమిషాల సమ్ సెకండ్స్ ఉన్నాయి అది అని చెప్తున్నారండి. సో వీళ్ళు రిజిస్ట్రేషన్ అయితే
అదే కిరాణా కార్ట్ పేరు మీదే ఉంటుంది, కిరాణా కార్ట్ టెక్నాలజీస్ అని ఉంటుంది. ముంబై, మహారాష్ట్ర బేస్ చేసుకొని చేస్తున్నారు. దేశంలో 10 ఫేమస్ సిటీస్లో చేసేస్తున్నారండి. కేవలం డెలివరీ సర్వీస్నే నమ్ముకున్నారు. ఆ డెలివరీ సర్వీస్ ఏంటి, ఎక్కడ సక్సెస్ అయ్యారనేది చెప్తాను. ఆదిత్య పాలిచ, కైవల్య ఓహరా, ఇద్దరు కుర్రాళ్ళు. వీళ్ళిద్దరు కూడా 20 సంవత్సరాల లోపే స్టార్ట్ చేసేశారు. 2021లో స్టార్ట్ అయ్యింది. ఈరోజు #1 బిజినెస్ అంటే స్టార్టప్ అనుకున్నాం. ఆల్మోస్ట్ 30,000 కోట్ల పైనే దీనికి వాల్యూ అయితే కడుతున్నారండి. ఇంకా ఫండింగ్ సంస్థలు ఉంటాయి చూడండి. ఒక వై కాంబినేటర్ అనుకున్నాం కదా, అది నెక్స్ట్ ప్లేస్లో ఉంది. నెక్సస్ వెంచర్స్ అని చెప్పి వాళ్ళకి హైయెస్ట్ స్టాక్ ఉంది. ఆ తర్వాత ఈ ఓహరా, పలీచా, ఈ ఫౌండర్స్ ఎవరైతే కుర్రాళ్ళు ఉన్నారో వాళ్ళ షేర్స్ ఎక్కువ ఉన్నాయండి. అంటే ఈ జెప్టోలో వాళ్ళ షేర్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక వీళ్ళు లాంచ్ చేసిన తర్వాత ప్రత్యేకంగా గ్రోసరీస్ మీదే దృష్టి పెట్టారండి. గ్రోసరీస్ మీదే దృష్టి పెట్టి వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే డార్క్ స్టోర్స్ అండి. అంటే మన ఊళ్ళో కౌంటాయనికి ఓ చిన్న ఇది ఉంటుంది తెలుసు కదండి. డైరెక్ట్గా అమ్మే షాప్ ఒకటి ఉంటే లోపల చిన్న గోడౌన్ లాంటిది ఉంటుంది. ఊళ్ళోనే ఉంటుంది, ఇంటి దగ్గరలోనే ఉంటుంది. అన్నీ ఇక్కడ ఉండవు, అవసరమైన అన్నీ ఇక్కడ ఉంటాయి. మిగిలిన స్టాక్ అంతా అక్కడ పెట్టుకుంటాడు కదా, సేమ్ అండి. దాన్నే డార్క్ స్టోర్స్ అంటున్నారు వీళ్ళు స్టార్టింగ్ ఒక 86 డార్క్ స్టోర్స్లో 13 డిఫరెంట్ ఏరియాస్లో కొన్ని సిటీస్తో స్టార్ట్ చేశారు. డార్క్ స్టోర్ అంటే ఏం కాదండి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా చిన్న గోడౌన్ అన్నట్టు. అయితే జనరల్గా గోడౌన్లు ఎక్కడుంటాయి, ఊరికి చివర ఎక్కడో పెట్టుకుంటారు కదా, వీళ్ళు మాత్రం ఊరి మధ్యలో పెట్టుకున్నారు. ఆ లాజిస్టిక్స్ చూసుకున్నారు. అంటే ఊరి మధ్యలో ఉండాలి, జనాల మధ్యలో ఉండాలి, అద్దెలు చూసుకోవాలి, అక్కడ రోడ్స్ చూసుకోవాలి, అక్కడ రియల్ ఎస్టేట్ వగేరా రెంటల్స్ ఇవి చూసుకోవాలి. అన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకుని అందులో పెట్టారన్నట్టు. అంటే బ్యాక్ ఎండ్లో మొత్తం ప్యాకింగ్ వగేరా అన్నీ కూడా, ఫ్రంట్ ఎండ్లో యాప్లో ఏదైతే చూపిస్తున్నాము అంటే డీమార్ట్ వాళ్ళు చూపిస్తారు చూడండి, డీమార్ట్కి వెళితే చూపిస్తారు, డీమార్ట్ యాప్లో కూడా చూపిస్తారు. ఈవెన్ డీమార్ట్ కూడా ఇప్పుడు చేయలేకపోతుంది. వీళ్ళు డీమార్ట్కి రాబోయే కాలంలో పోటీ అవ్వచ్చు అని కూడా అంటున్నారు. అందరూ డీమార్ట్కి వెళ్ళి అంత టైం వేస్ట్ చేసుకోవాలని ఎవరికి ఉండదు కదండి. సో ఏమో భవిష్యత్తులో డీమార్ట్ పడిపోతుందేమో, వీళ్ళే ఎదుగుతారేమో, డీమార్ట్ని దాటేస్తారేమో అనే డౌట్ కూడా ఒకరికి ఉందండి. సో వీళ్ళు ఈ రకంగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఈరోజు ఒక 1000 మందికి పైన స్ట్రాంగ్ వర్క్ ఫోర్స్ అండి. ఎంత స్ట్రాంగ్ అంటే ఈ మధ్య కాలంలో రకరకాల కంపెనీ, ఫార్మా ఈజీ దగ్గర నుంచి, మన ఇన్స్టామార్ట్ దగ్గర నుంచి, ఫ్లిప్కార్ట్ దగ్గర నుంచి మంచి మంచి స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కామర్స్ స్టార్టప్స్, డెలివరీ రిలేటెడ్ అక్కడి నుంచి మంచి మంచి వాళ్ళను కూడా ఈ జెప్టోలోకి తీసేసుకుంటున్నారు. తీసుకొని వాళ్ళతో పని చేయించుకుంటున్నారు కాబట్టి ఇంత బాగా వీళ్ళు ఎదుగుతున్నారు అంటున్నారండి. ఇక ఈ గ్రోసరీ డెలివరీ సెక్టారు ఎంత ఇంపాక్ట్ ఉంది అంటే ఇక్కడ అనాలిసిస్ కూడా చూసుకోవాలి. వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్గా వాల్యూ 2001లో 6.8 బిలియన్ అండి. యావరేజ్గా వీళ్ళ గ్రోత్ రేట్ వచ్చి 30% పైనే ఉంది, ఆల్మోస్ట్ 31.3% అన్నట్టు. ఈ గ్రోత్ రేటుతో వాళ్ళు ఇప్పుడు ఎంత అయిందో తెలుసా, 37 బిలియన్స్, అంటే ఆల్మోస్ట్ 30,000 కోట్లని ఇందాక చెప్పుకున్నాం కదా. $37 బిలియన్ వీళ్ళు ఈరోజు వాల్యూ కట్టుకున్నారు, చక్కగా చేస్తున్నారు. ఎక్స్పాన్షన్ కూడా వాళ్ళు జనరల్గా ఎవరైనా డబల్ అవ్వాలి, త్రిబుల్ అవ్వాలనుకుంటాం కదా, ప్రతి 2-3 సంవత్సరాలకి వీళ్ళు 10 నుంచి 15 టైమ్స్, అంటే 10 to 15 టైమ్స్ మేము ఎదుగుతాము, అంత మార్కెట్ ఎక్స్పాన్షన్కి వెళతాము, అంటే అంత ఛాన్స్ ఉంది ఇండియన్ మార్కెట్లో అని అంటున్నారు. సో మరి కోవిడ్ పాండమిక్లో పడుతూ లేస్తూ స్టార్ట్ అయిన స్టార్టప్ ఈరోజు చిన్న బిజినెస్ మోడల్, ఏది డార్క్ స్టోర్స్ అని అన్నారు చూడండి, ఆ డార్క్ స్టోర్స్ని మోడల్గా పెట్టుకొని 10 minute డెలివరీ, అది కూడా ప్రాంప్ట్ డెలివరీ చేస్తూ సక్సెస్ అయిపోయారంటే ఆలోచించండి. మరి ఈ కుర్రాళ్ళేమి చిన్న పేరు, వయసుకి చిన్న కుర్రాళ్లే కానీ ఆలోచనకి చిన్న కుర్రాళ్ళు కాదండి. ముఖ్యంగా కైవల్య ఓహరా, ఇతనే సిటీఓ, జెప్టోకి సిటీఓ అండ్ కోఫౌండర్ కూడా, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అంటాం కదండి. స్టాన్ఫోర్డ్లో కంప్యూటర్ సీట్ వస్తే దాన్ని వదులుకొని వై కాంబినేటర్కి వెళ్ళి అక్కడ బాగా సానబడి ఆ తర్వాత వచ్చాడు. ఇక రెండో కుర్రాడు ఆదిత్య పాలిచా అని చెప్పుకున్నాం. ఆదిత్య పాలిచా కూడా అంతే, సేమ్ కిరాణా కార్ట్కి సీఈఓగా ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసే స్టార్ట్ చేశారు, ఇద్దరికి షేర్స్ ఉన్నాయన్నట్టు. ఇంక ఈ స్టార్టప్ స్టోరీ చూద్దాం. కోవిడ్లో స్టార్ట్ అయిందని చెప్పుకున్నాము, రకరకాలైన ప్రయత్నాలు చేశారు పాపం, రకరకాలైన ఎత్తుపల్లాలు చూశారండి. అంటే ఫెయిల్యూర్స్ జనరల్గా అనుకుంటాం, సక్సెస్ కనబడుతోంది ఇప్పుడు మనకి. జెప్టో సక్సెస్ స్టోరీయే కనపడుతుంది కానీ దీని వెనకాల ఫెయిల్యూర్ ఉంది, దీని వెనకాల ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని పెయిన్ఫుల్ స్టోరీస్ ఉన్నాయనేది కూడా చూసుకోవాలి మనం. సో వీళ్ళు ఆ కిరాణా కార్ట్ ఫెయిల్యూరే అసలు మొత్తం క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతారు, బ్యాంక్రప్ట్ అవుతారు అనుకున్నారు. కానీ చక్కగా ఈ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఈ 10-minute మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంజల్ ఇన్వెస్టర్స్ని పట్టుకున్నారు, రాబట్టుకున్నారు. మొట్టమొదట్లో అసలు ఫస్ట్ స్టార్టింగ్ జెప్టో మీకు గుర్తుందో లేదో, మొదటి 1,50,000 డెలివరీలని ₹1 ఇచ్చేస్తాం అని చెప్పి పెట్టుకున్నారండి. అది ఆ రకంగా ఆ రోజు బాగా హైప్ వచ్చింది. మన వాళ్ళు తెలుసు కదా, ₹1 కంటే ఎట్లా ఎగబడతారు. ఆ రకంగా జెప్టో పేరు బాగా అర్బన్లో వెళ్ళిపోయింది. ఈరోజు గ్రోసరీ కావాలంటే జెప్టో ఓపెన్ చేయడం, బుక్ చేయడం. మనం కాదులేండి, మనకి ఇంకా రాలేదు, త్వరలో వస్తారు. బెంగళూరు, ఢిల్లీ, చెన్నై ఇట్లాగ టాప్ 10 సిటీస్ ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద సిటీస్ అక్కడ స్టార్ట్ చేసేసారు. సో ఇది ఒక రెవెన్యూ మోడల్. ప్రత్యేకించి రెవెన్యూ మోడల్ చెప్పడానికి ఏముంది, వేర్ హౌస్ ఉంటుంది బ్యాక్ ఎండ్లో, అక్కడ మొత్తం ప్యాకింగ్ వగేరా స్టోరేజ్ అంతా జరుగుతూ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్లో మొబైల్ యాప్ ఉంటుంది. మధ్యలో డెలివరీ ఏదైతే సప్లై చైన్ డెలివరీ ఉందో ఈ ఫ్లిప్కార్ట్ వాళ్ళు వీళ్ళు మొత్తం ఎవరైతే ఏదైతే ఆర్గనైజ్ చేస్తున్నారో అదే సిస్టమ్ పెట్టుకున్నారండి. కానీ పర్ఫెక్ట్గా టెక్నాలజీస్ వాడుతున్నారు, ఆర్గనైజేషన్ పర్ఫెక్ట్గా ఉందండి. ఆ డార్క్ స్టోర్స్ అంటున్నాను చూడండి, నైబర్హుడ్లో పెట్టుకున్నారు. అంటే ఇంటి పక్కనే డార్క్ స్టోర్స్ ఉంటాయి, చిన్న చిన్న ఇళ్ళు, ఒక మాదిరి ఖాళీ స్థలాలను కూడా రెంటల్స్కి తీసేసుకొని, డిమార్ట్లా కాదు, డిమార్ట్ వాడైతే వాడి స్థలం కొనుక్కొని వాడే సొంతంగా కట్టుకుంటాడు. వీళ్ళు అలా కాదండి, రెంటల్స్కి తీసేసుకున్నారు, చక్కగా కట్టేసుకున్నారు. వీళ్ళు ఓనప్ చేసేసుకొని ఇంకా ఆ దగ్గరలో ఏరియాకి అక్కడి నుంచి అన్ని కిరాణా అంటే జనరల్గా ఏముంటాయండి, ఒక 500-1000 ఐటమ్స్ మించి అవసరం ఉండదు. 500-1000 ఐటమ్స్ని రెడీగా పెట్టుకుంటారు, అక్కడి నుంచి పంపించేస్తూ ఉంటారు. జనరల్గా పచ్చి సరుకు కూడా ఉండే అవకాశం ఉండదు, చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. సో స్టాక్ ఉండేవే కాబట్టి ఇబ్బంది లేదు. పర్ఫెక్ట్గా ప్యాకింగ్ చేసుకొని వాక్యూమ్ ప్యాకింగ్ ఇలాంటివి చేసుకుంటే చక్కగా అద్భుతంగా వెళ్ళిపోతుంది. ఇంకా వాల్యుయేషన్ గురించి చెప్పుకున్నాం. $6 బిలియన్ స్టార్ట్ అయిన వాళ్ళు ఈరోజు 30,000 బిలియన్స్కి వచ్చేసారు. అంటే 30,000 కోట్ల పైన కూడా వీళ్ళు ఈరోజు ఉన్నారు అని చెప్పి. ఫేమస్ ఫండింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రౌండ్ బై రౌండ్ వీళ్ళకి ఫండింగ్ ఇస్తూనే ఉన్నారండి. అంటే సపోజ్ ఇందాక చెప్పుకున్నాం వై కాంబినేటర్ ఇలాంటివి చెప్పుకున్నాం కదండి. ఇక్కడ స్టెప్ స్టోన్ అని, లైట్ స్పీడ్ అని, డిఎస్టీ అని ఇలాంటివి క్రౌడ్ ఫండింగ్ అంటాం. కొన్ని చోట్ల అయితే క్రౌడ్ ఫండింగ్ కూడా వెళ్ళారు వీళ్ళు. ఈ రకంగా ఈరోజు కూడా ఎంతోమంది జెప్టోలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే ఇక టాప్ వచ్చి ఎవరిది ఉంది అంటే లార్జెస్ట్ స్టేక్ చెప్తున్నానండి. లార్జెస్ట్ స్టేక్ వచ్చి నెక్సస్ వెంచర్స్ అని ఉంది. వాళ్ళే కొన్ని గొడవలు ఉన్నాయి. నెక్సస్ వెంచర్స్ వాళ్ళు హైకోర్టు గొడవలు, కోర్టు కేసులు ఇలాంటివి ఉన్నాయి. అదేమైనా ఇబ్బంది పెడుతుందేమో అని ఆలోచిస్తున్నారు తప్పించి మిగిలినంతా ఓకే, బాగానే ఉంది. ఆ నెక్స్ట్ వాటా వచ్చి వై కాంబినేటర్ వాళ్ళది ఉంది. ఆ తర్వాత కోఫౌండర్స్ అయినా వీళ్ళే ఉన్నాయండి, అంటే ఓహరా అండ్ పలీచా ఇద్దరివి తర్వాత ఉన్నాయి. ఇంకా గ్రోత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈరోజు 5,000కు పైన ప్రోడక్ట్లు ఉన్నాయి, 1000 పైన ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంకా ఇంజనీరింగ్ కానీ, ఆపరేషన్స్ కానీ, మార్కెటింగ్ కానీ, ఫైనాన్షియల్ పొజిషన్స్ కానీ చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అలాగే ఎప్పటికప్పుడు మీలో ఎవరికైనా జాబ్స్ కావాలి, ఉద్యోగాలు కావాలనుకున్నప్పుడు కూడా ఇక్కడ పొజిషన్స్ పడుతున్నాయి చూడండి. స్పీడ్గా ఎక్స్పాండ్ అవుతున్న కంపెనీ కదా, వాళ్ళు 10 times 15 times ఎదుగుతామంటున్నారు కదండి. ఆ రేంజ్లోనే మనుషులను తీసుకునే అవకాశం ఉంది. డెలివరీ బాయ్ దగ్గర నుంచి, ఆ డార్క్ హౌస్ ఆపరేషన్స్ దగ్గర నుంచి టాప్ పొజిషన్స్ దాకా ఎప్పుడూ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం చక్కగా ఇక్కడ ఉద్యోగాలు కావాలనుకునే వాళ్ళు ఇక్కడ కూడా పొందొచ్చు. అలాగే ఇక యావరేజ్ మంత్లీ రిటెన్షన్ రేట్ చాలా ఇంపార్టెంట్ అండి. మంత్ బై మంత్ వచ్చి 200% సేల్స్ గ్రోత్ కనపడుతుంది, ఆర్డర్ బుకింగ్ కనపడుతుంటే రిటెన్షన్ రేట్ వచ్చి 78% గుర్తొస్తుందండి. అంటే 78% గ్రోత్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక ఫండింగ్ అనేది కరువు లేదు, విపరీతమైన ఫండింగ్ వస్తుంది, బోల్డ్ మంది వస్తున్నారు, చేస్తున్నారు. ఇక సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఇందాక చెప్పుకున్నాను చూడండి, అటు ఉబెర్ నుంచి కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, Dream11 నుంచి, అమెజాన్ నుంచి కూడా, ఫార్మాయిజీ నుంచి కూడా వీళ్ళు అక్కడ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో, బుర్ర ఎవరికైతే ఉందో వాళ్ళందరినీ తెచ్చేసుకున్నారు, ఇక్కడ పెట్టేసుకొని వీళ్ళు బ్రహ్మాండంగా ఈ స్టార్టప్ని అయితే నడిపిస్తున్నారు అండి. సో వీళ్ళు టార్గెట్ ఏంటంటే ప్రతి నెల కూడా అడిషనల్గా 1,00,000 మంది కస్టమర్స్ని మనం దీంట్లోకి తెచ్చుకోవాలి. ముఖ్యంగా ఉమెన్ పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది కదండి. ఉమెన్ సాటిస్ఫాక్షన్ రేట్ ఉంటే అద్భుతంగా ఉంటుందనే ఉద్దేశంతో ఉమెన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోవాలి అనేది వీళ్ళ ప్లాన్ అండి. చూసారుగా వీళ్ళ బిజినెస్ మోడల్ ప్లాన్ ఎలా ఉందో. చాలామందికి ఆలోచనలు ఉంటాయి, కానీ ఎంతమంది ఈ రకంగా ఆలోచిస్తారు? డార్క్ స్టోర్ కానీ, ఇటు ఉమెన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కానీ, బాగా పనిచేసే చోట నుంచి తెచ్చుకోవడం కానీ, ఇవన్నీ కూడా 10 minutes. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడ సక్సెస్ వచ్చింది అంటే, ఎవరైనా కానీ బుక్ చేసి అతను ఏం కోరుకుంటాడు, నాకు ఎంత వీలైతే అంత త్వరగా వచ్చేస్తే బాగుంది. మన వాళ్ళ సంగతి తెలుసు కదా, పొయ్యి మీద
తాలింపు వేసి కూడా తాలింపు దినుసుల కోసం కిరాణా కొట్టుకు పంపిస్తారు కుర్రాడిని, అట్లా ఉంటుంది. అన్నిసార్లు కుర్రాడిని పంపలేం, ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి జెప్టో అనేవాడే ఇంట్లో కుర్రాడిలాగా స్టార్ట్ అయ్యారు. నేనే ప్లే చేసేవాడిని మా ఇంట్లో అయితే. ఏముంటే అవి 10 రూపాయలు చేతిలో పెట్టడం, వెళ్ళి పట్టుకురా, అగ్గిపెట్టి పట్టుకురా, ఇట్లా ఉండేది అన్నట్టు. సో అలా ఉండేది. సో ఈరోజు ఆ సక్సెస్ని వీళ్ళు అందిపుచ్చుకున్నారండి. ఇక ఓవరాల్గా వచ్చి వీళ్ళు ఆపరేషనల్ రెవెన్యూ వాళ్ళే చూపిస్తున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 23 చెప్పుకుందామండి. 23కి సంబంధించి 2,000 కోట్ల పైనే వీళ్ళ రెవెన్యూ చూపించుకుంటున్నారు. ఎక్స్పెన్సెస్ వచ్చి 3,300 కోట్లు చూపించుకుంటున్నారు. ఇంకా లాస్ వచ్చి 1,272 కోట్లు చూపించుకుంటే 2,000 కోట్లు ఆపరేషనల్ రెవెన్యూ వీళ్ళు చూపించుకుంటున్నారు, లాభాలు చూపించుకుంటున్నారు. సో మరి ఇంత లాభాలున్న కంపెనీని ఎవరైనా వదులుకుంటారా? సో అందుకే ఫండింగ్ విపరీతంగా వస్తుంది. ఇక ఛాలెంజెస్ లేవా అంటే వీళ్ళకి కూడా ఛాలెంజెస్ ఉన్నాయండి. చాలామంది చెప్పాను కదా ఇందాక, వాళ్ళు ఎవరైతే హయ్యెస్ట్ ఫండింగ్ ఉందో ఆ గొడవలతో పాటు పోటీ ఉంది కదా డైరెక్ట్గా. కొంతమంది ఇప్పుడు పోటీ వస్తున్నారు. ఎవరు? ఇన్స్టామార్ట్ దగ్గర నుంచి, ఈ స్విగ్గీ డెలివరీ దగ్గర నుంచి, ఈ మధ్య బెంగళూరులో ఓ స్టార్టప్ స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం, వీళ్ళంతా కూడా ఇప్పుడు పోటీగా ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ జెప్టో ఇండియన్ స్టార్టప్, ఇంటింటికి వచ్చే స్టార్టప్. ఈ బిగ్ బాస్కెట్, బ్లింకిట్ ఇవి మీకు తెలుసండి. కొత్తగా డొంజో అని చెప్పి ఒక స్టార్టప్ బెంగళూరులో కొత్తగా స్టార్ట్ అయింది, వాళ్ళు మీకు తెలుసు. వాళ్ళు 19 మినిట్స్లో డెలివరీ ఇస్తున్నారు. సో ఏదైనా కానీ వీళ్ళు చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు, చక్కగా ఇస్తున్నారు. ఒక మంచి బిజినెస్ మోడల్ని పరిచయం చేశారు, కొత్తగా ఆలోచించారు. మనం కూడా ఎవరైనా కొత్తగా ఇలా ఆలోచించండి అని చెప్పి ఒక మెసేజ్ అయితే ఇస్తున్నారు. కాబట్టి దయచేసి ఇంకా ఎవరికైనా ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు పోస్ట్ చేయొచ్చు. ఎవరైనా ఏమైనా అడగాలనుకున్నా కానీ పోస్ట్ చేయొచ్చు. జెప్టో మోడల్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరో మున్నా అని చెప్పి జాయిన్ అవుతాను లైవ్లో అంటున్నాడు. దయచేసి ఒకసారి పోస్ట్ చేయండి మీ డౌట్ ఏమైనా ఉంటే. దాన్ని బేస్ చేసుకొని మీకు కొలాబరేషన్ ఇస్తాను. సో మీకు ఇక్కడ ఏ పాయింట్స్ నచ్చినాయో చెప్పండి. నచ్చినవన్నీ కూడా ముందుకు తీసుకువెళదాం. నచ్చనివి కూడా చెప్పండి. ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏ ఫీల్డ్లో మీకు ఏ సమాచారం నా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా ప్లీజ్ ఫీల్ ఫ్రీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.